క్లాసుల్లో మీరు నేర్చుకుంటున్నటువంటి పాఠం, మీకు నేర్పించాలనుకున్నటువంటి పాఠం, ముంచుకొస్తున్న చెడ్డ తరాలు అనేటటువంటి అంశాన్ని దేవుని వాక్యం నుండి బోధిస్తూ ఉండగా, ప్రియులరా, జాగ్రత్తగా విని ఎలా ముంచుకొస్తున్నటువంటి తరాలుగా ఉన్నాయి ఈ సమాజంలో, ఎలా ప్రమాదం అన్నటువంటిది ముంచుకొస్తుంది అన్నటువంటి విధంగా గ్రహించుకొని జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మనవి చేస్తూ, సమాజము ఈ ప్రపంచంలోనే ప్రియమైనటువంటి దేవుని వర్లరా భయంకరమైనటువంటి ప్రమాదముతో కూడినటువంటి తరాలుగా మారిపోతున్నాయి. ముంచుకొస్తున్న చెడ్డ తరాలు అనేటటువంటి యొక్క అంశంలో ఈ ముంచుకొస్తున్నటువంటి విధి విధానాలను గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఒక ప్రమాదం ఎగ్జాంపుల్గా కొన్ని మీకు చెప్తేనే మీకు అర్థమవుతుంది. ఒక ప్రమాదము వర్షం వస్తున్నప్పుడు వాతావరణాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. వాయిస్ వస్తలేదు చూడ. వర్షాకాలము ఆయా సందర్భాల్లో మరి తెలుసుకుంటాం. అయితే వాతావరణం వారి సూచనల వల్ల మనకు అర్థమవుతుంటాయి. వాతావరణం వారి సూచనల వలన మనకు అర్థమవుతుంటాయి. అందుకే వర్షం ఎక్కువైనప్పుడు వాడుతుంటారు. ఎప్పుడు వాడుతుంటారు? ముంచుకొస్తుంది ప్రమాదం అన్నటువంటి విషయాన్ని. వర్షము దీర్ఘకాలంగా, వర్షము సమయం అసమయం అనకుండా వర్షం కురుస్తున్నప్పుడు నదులను గురించి కానివ్వండి, సునామీలను గురించి కానివ్వండి, వర్షాన్ని గురించి కానివ్వండి, వంకల నదులను గురించి కానివ్వండి మాట్లాడుతుంటాడు. మనిషి ఏమంటుంటాడంటే, ముంచుకొస్తున్నాయి పొలాలను, ముంచుకొస్తున్నాయి గ్రామాలను, ముంచుకొస్తుంది ప్రమాదము అనేటటువంటి విధంగా వర్షాలు తుఫాను చెలరేగినప్పుడు వాతావరణం వారు చెబుతూ ఉంటారు. అలాగనే అలా ఎలాగైతే వర్ష ప్రభావం కానివ్వండి, నీరు ప్రమాదం కానివ్వండి మనుషుల మీదకి ముంచుకొస్తున్నప్పుడు, మరి ఆ ముంచుకొస్తున్నటువంటి ప్రమాదం అనే హెచ్చరిక ఎలాగైతే జారీ చేస్తుందో వాతావరణం వారు, అలాగనే మరి ముంచుకొస్తున్న చెడ్డ తరాలు అంశాన్ని ఏం పెట్టుకున్నాం? ముంచుకొస్తున్న చెడ్డ తరాలు, చెడ్డ తరములు. ఎందుకంటున్నామంటే ప్రియమైనటువంటి దేవుని వర్లరా, ఎలాంటి చెడ్డ తరాలలో మనం ఉన్నామంటే, ఎలాంటి చెడ్డ తరాల్లో ఉన్నామంటే, మంచి చెడు తెలియనటువంటి, లేక తెలిసిన గ్రహించలేనటువంటి మూర్ఖులైనటువంటి తరాలలో మనం ఉంటూ ఉన్నాం. మంచి చెడు తెలియనటువంటి కాలములో మనం ఉన్నాం. కనుక ఎలాంటి చెడ్డ తరములో యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినప్పుడే, యేసుక్రీస్తు నోట పలుకుతున్న మాట ఇది, నేను చెప్పే మాట కాదు కానివ్వండి. యేసుక్రీస్తే మాట్లాడుతున్నాడు. ఎలా ముంచుకొస్తున్న చెడ్డ తరాలుగా ఎలా మారిపోయారో మనుషులు. ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరంలో, 30 సంవత్సరాల్లోనే అర్థమైపోయింది ఆయన యవ్వన దశకు వచ్చే లోపల ఈ తరాలు ఎలాంటి తరాలుగా మారిపోయాయి అన్నటువంటి విధంగా ఆలోచన చేసి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనము దేవుని వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము
మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలను ఒకసారి మనం చూసుకుందాం ప్రియులరా. 11, 12 వచనాలు మత్తయి గారు రాసినటువంటి సువార్త. బైబుల్ అందరు తీయాలి, బైబుల్ తీయాలి, అందరు తీసిన తర్వాత చదవాలి. నా నిమిత్తము జనులు మిమ్ముని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎలాంటి తరాల్లో ఉన్నామో తెలుసా? మనం ఇప్పుడు ఎలాంటి తరాల్లో ఉన్నామో తెలుసా? మంచిది గ్రహించని, మంచిది ఆలోచించని, మంచిది ఏదో గ్రహించని మూర్ఖులైన చెడ్డ తరాలలో మనం బ్రతుకుతున్నాం. మంచిదేదో చెడ్డదేదో గ్రహించుకోలేని తరాలలో మనం బ్రతుకుతున్నాం. కనుక యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏమర్థమైపోయింది? ఆయన సేవా జీవితంలో 33.5 సంవత్సరంలో 33 సంవత్సరాలు ఆయనకు అర్థమైపోయింది. ఆయన ఏమంటున్నారు తెలుసా? కుష్టి రోగిని 38 సంవత్సరాలు ఒక కోనేటి దగ్గర మరి అలమట్టిస్తూ ఎంతో తన యొక్క రోగ భార్యన పడి నలిగిపోతూ కుసించిపోతున్న ఒక రోగిని యేసుప్రభుల వారు బాగు చేస్తే 2000 సంవత్సరాల క్రితం ఒకనాడు 2000 సంవత్సరాల కిందట ఎలా ఉందంటే ఆయన ఏమన్నారు తెలుసా? ఒక పక్షివాయు గల వారిని బాగు చేస్తే, 1000 మందికి రొట్టెల్ని పంచితే, అనేక రోగాల చేత ఉన్న వారిని బాగు చేస్తే, అనేకమైన మహత్కార్యాలు సూచక్రియలు ఆయన చేస్తుంటే ఏమన్నారు తెలుసా? ఆయన ఇతడు దయ్యము పట్టినవాడు. ఎవరిదైపోయింది ప్రజలకి? ఆనాటి తరం వారికి ఈయన ఎలాంటోడంట? దయ్యము పట్టినవాడు, బయల్జెబుల్ దయ్యములకు అధిపతి ఇతడు. అదనమాట. అంటే ముంచుకొస్తున్న చెడ్డ తరాలని చెప్పాను కదా. ముంచుకొస్తున్న ఈ చెడ్డ తరాలు ఒకనాడు మనము నమ్మిన, మనము విశ్వసించిన, మన యొక్క ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు మీద అభియోగం నేరం ఏమేశారు వాళ్ళు? ఏమేశారు? మంచి చేస్తే కూడా మంచిని గ్రహించలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. అందుకే ఆయనని దయ్యం పట్టిన వాళ్ళు అన్నారు. పాపులకు స్నేహితుడు అన్నారు. ఎవరంటైనా మీ ప్రభు ఏంటని ఒకానొక సందర్భంలో మీ ప్రభు ఏంటి సుంకర్లతోనూ, పాపులతోనూ, వ్యభిచారులతోనూ, దొంగలతోనూ స్నేహం చేస్తున్నాడు అంటే మాకేమర్థమైపోయింది? దీన్ని చూసి ఈయన పాపులకు స్నేహితుడనియు, ఈయన దయ్యములకు అదుపతనియు, ఎన్నెన్నో బాగు చేసిన లోకం ఆనాటి తరం నుంచి నేటి తరం వరకు కూడా చెప్తున్నా నేను. ముంచుకొస్తున్న చెడ్డ తరాలని నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఆనాడు యేసు ప్రభుని తప్పుడుగా అర్థం చేసుకున్నారు. ఆయనని నిందించారు. ఏమని నిందించారు? ఈయన దయ్యం పట్టినవాడని నిందా. ఈయన ఇంకో మాట చూసారు, సొంతం ఇంటి వారు ఏమని ప్రచారం చేశారో తెలుసా ఆయన గురించి? మార్కు సువార్త 3వ అధ్యాయం 21 వచనాన్ని చదవండి ఒకసారి. మార్కు సువార్త 3వ అధ్యాయం. సొంత ఇంటివారు, తన యొక్క తమ్ముళ్ళు, తన ఇంటివారు, తన తమ్ముళ్ళు, యేసుక్రీస్తు తర్వాత మళ్ళీ మరియమ్మకు పిల్లలు పుడితే, స్త్రీలు పుట్టారు, పురుషులు పుట్టారు. పుట్టిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు తెలుసు? తన ఇంటివారు, ఆయన ఇంటివారు అనగా యేసుక్రీస్తు వారి ఇంటివారు. జన సమూహములు తండోపమానాలుగా ఇంటిలోకి వస్తున్నారనే సంగతి విని ఆయనకు మతి చెల్లించినదని చెప్పి ఆయనను పట్టుకొని పోయారు. జన సమూహము వస్తున్నారనే సంగతి తెలిసి వీళ్ళు ఏమనుకున్నారు? ఆ ఇంట్లోకి జన సమూహం వస్తుంది. ఆయన ఎక్కడుంటే అక్కడ ప్రజలు వేల మంది, 100 మంది ఆయనతో పాటు గుమ్మి కొడుతున్నారు. ఇలా గుమ్మి కొడుతున్నప్పుడు ఇంటి వారికి ఏమర్థమైందో తెలుసా? ఆ తరములో ఉన్న వారికి ఆయన గురించి ఏమర్థమైపోయిందో తెలుసా? ఈయనకు మతి చలించినదని చెప్పుట మొదలుపెట్టిరి. అందుకే ప్రభుల వారు ఏమన్నాడంటే,
మత్తయి గారు రాసినటువంటి సువార్తికుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో అంటున్నారు, నా నిమిత్తము జనులు మిమ్ము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు ధన్యులు ధన్యులు. కనుక ప్రియమైనటువంటి దేవుని వర్లరా, నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఈ యొక్క చెడ్డ తరము అని. కొంతమంది చెడ్డవారిగానే ఎక్కువ మెజారిటీగా చెడ్డవారే ఉన్నారు. మన గ్రామమైన సమాజం అంతట్లో కూడా, ప్రపంచం అంతట్లో కూడా సుమారుగా 80 నుంచి 85% మంచివారుగా ఉండరు, చెడ్డవారుగానే ఉంటారు. ఏదో 15% ఒక 20% మటుకే మంచివారు ఉన్నారు సమాజంలో. కనుక ఒకానొక సందర్భంలో ప్రియులరా, ఏమని అభియోగం వేశారంటే నా మీద, ఈ ఊర్లోనే చెడిచిలే లేవను అని చెప్పాడు. ఈ ఊర్లోనే చెడిచిలే లేవని చెప్పాడు. వాడొక భక్తుడేనా? వాడొక సేవకుడేనా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన వర్లరా, అంటే నేను చెప్పేస్తే నమ్మేస్తారా? ఎవరైనా నమ్మేస్తారా? ఒక పని చేయాలంటే కనీసం కామన్ నాలెడ్జ్ లేకుండా నిందెలు, కనీసం కామన్ నాలెడ్జ్ లేకుండా నిందెలు ఏమేశారు? నా నిమిత్తము నేనేదో దేవుని పని చేయాలని, నేనేదో దేవుని కొరకు నాకు తెలిసిన భక్తి కొలది కొందరు సహోదరులను ఏకమై కొంత పని చేయాలని ఆలోచన చేస్తే దీనికి వెరుగుడు ఏం పెడుతున్నారు అంటే చెడ్డ మాటలు అన్నమాట. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు. కొన్నిసార్లు విన్నప్పుడు మనకేమొస్తుందో తెలుసా? హింస ఎక్కువైపోతుంది మనుషులు. ఏంటబ్బా, చెయ్యని పనిని చేశారని చెప్తారు మనుషులు, చెప్పని దాన్ని చెప్పారని చెప్తారు మనుషులు. ఎందుకు ఇలా ఉన్నారు మనుషులు? నాకు అర్థమవుతుంది కొన్నిసార్లు. అంటే ఎందుకు ఇలాంటి కొందరు దుష్ట మృగాలుగా ఉండి, కొందరు స్వార్థపరులు ఇలాంటి ఆలోచనలు చేస్తూ సహోదరుల మధ్య ప్రేమ లేకుండా, ఒక ఇంట్లో ప్రేమ లేకుండా, ఇంట్లో అన్నదమ్ముళ్ళకి తగాదాలు, భార్య పిల్లలకి తగాదాలు, గ్రామంలో తగాదాలు, అంటే ఇలాంటివి చెప్తుంటారు అన్నమాట. చెడ్డ మాటలు చెప్తేనే ఆ వ్యక్తిపై కొందరు కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకుంటారు, పగలు ప్రతీకారాలు పెట్టుకుంటారు, నాశనమును కావాలన్నటువంటి ఉద్దేశం కలిగిన వారు కొందరు ఉంటారు తెలుసా. మంచివాడిగా ఉంటే కొంతమందికి ఏముంటుందో తెలుసా? కళ్ళల్లో నిప్పులు పోసినట్టుగా ఉంటుంది కొంతమందికి. మీరు మంచిగా పని చేసుకొని ఉన్నారనుకో, ఏదో 5దో 10దో సంపాదించుకొని బ్రతుకుతున్నారనుకో, ఒకరి మానాన పోకుండా బ్రతుకుతున్నారనుకో, ఏదైనా ఒక బైకో, లేకపోతే ఏదైనా ఒక పొలమో, లేకపోతే ఒక ఇల్లో, లేకపోతే ఏదో కండి నీ కష్టార్జితం వలన నువ్వు వెనకేసుకున్న పోని మంచి వస్త్రాలు కట్టుకొని నువ్వు తిరిగినా కొందరికి ఎలా ఉంటుంది? నిప్పులు పోసినట్టుగా ఉంటాయి. కొందరికి కళ్ళల్లో మంటలై మండుతుంటాయి. అంటే అలా మండుతూ వాడు ఒక్కంటాడా ఏం చేస్తారు? వాడు ఎందుకు అలా ఉన్నాడు తెలుసా? ఆమె ఎందుకు ఇలా ఉంది తెలుసా? ఎందుకుందో తెలుసా? ఎందుకుంది చెప్పు, ఎందుకున్నాడు చెప్పు. అంటే ప్రతి విషయంలో కూడా కాంట్రవర్షన్. ఇలా నిప్పులు పోసుకొని బ్రతికేవారు ఉన్నారు. అలాగనే దేవుని పని నిమిత్తం ప్రేమైన వాళ్ళ ఇవన్నీ సహిస్తూనే ఉన్నాం. ఇలా అన్నీ సహిస్తూనే ఇన్ని చెప్పినా ఏది కూడా ప్రూఫ్ కాలేదు, ప్రూఫ్ చేయలేరు కూడా. ఎందుకు చెప్తున్నానంటే అలాంటి ఆలోచనలు చేస్తున్నారు. దేవుని పని ఎవరు మానాన వాళ్ళు చేసుకోక ఏంటి ఈ విధమైనటువంటి విధానాలు ప్రేమైన వాళ్ళరా. కనుక నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి
మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరేం కావాలి, మనం ఏం కావాలి? దేవుని పని చేసే వాళ్ళం, దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళం, మీరేంటారు అక్కడికి వెళ్తున్నారా అని కింది మీదికి చూసినప్పుడు మీరేమనుకోవాలి? ఏమన్నా మిమ్మల్ని ఎవరైనా చులకన భావంతో మాట్లాడినప్పుడు ఏం చేయాలి? అవు కదండి, ఎందుకు వచ్చిన గొడవ, నలుగురితో నారాయణ ఊరితో గోయిందా అనుకుంటే సరిపోతుందా? ఒకనాడు మనము నమ్ముకున్న యేసుక్రీస్తు వారిని అలానే నిందించి చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆనందించాడు. దేవుడు చూసుకుంటానులే అని వదిలేశాడు. ప్రేమైనటువంటి వారులారా, అలాగని మరొకొచ్చినాన్ని కూడా చూసుకుందాం. మరొకొచ్చినాన్ని 12 వరకు చదువుకుందాం. 12 వచ్చినాన్ని కూడా చదువుకుందాం. కనుక ఏమన్నాడు? అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. 12 సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. నిన్ను ఎంత తిట్టితే, ఎంత చెడ్డవారిగా మేమునంటే అంత మనకేమవుతుంది? పరలోకమందు మన ఫలం గొప్పదవుతుంది. ఒకవేళ నిజంగా చేస్తే తప్పే, ఎవరు చేసినా తప్పే, తప్పు కాదని నేను అంటలేదు. తప్పును ఎవరు చేసినా తప్పే. అలాంటి తప్పు మనము ఈ భూమి మీద మనుషుల విషయంలో కాకుండా దేవుని విషయంలో దేవునికి భయపడేవారిగా మనం ఉండాలి. దేవుని విషయంలో మనం బహుజాగ్రత్తగా విశ్వాసంలో ఉండాలి. కనుక అలా మనం ఎవరైనా అంటున్నప్పుడు మనం ఏం చేయాలి? నవ్వాలి, ఒక మాటలో చెప్పాలి. అందుకే నేను నవ్వుతుంటా కొన్నిసార్లు. వీడింటికి నవ్వుతున్నాడు అని కూడా తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నన్ను కోపం వచ్చినప్పుడు కొన్నిసార్లు ఒకవేళ అంటాం కానీ నవ్వుతాం, ఎందుకంటే ఏదో తెలియక మాట్లాడుతున్నారు లేని. కనుక ప్రియమైనటువంటి దేవుని వర్లరా, 10వ అధ్యాయం, అదే మత్తయి గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా చూసుకుందాం. 10వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 1వ వచనం నుండి చూడండి. 10వ అధ్యాయం 1వ వచనం. అంటే అక్కడ ఏమంటాడంటే నా నిమిత్తము సువార్త నిమిత్తము మరి అనేకులు మిమ్మల్ని నిందించి చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు అక్కడ కూడా ఆనందించండి అంటాడు. అంటే దేవుని పని కొరకు మనం ఏం చేయాలి? సహించాలి. దేవుని యొక్క సువార్త కొరకు వినిపించాలి. దేవుని మాటల్ని మరి సమాజంలో బోధించుకోవాలి. ప్రేమని, దయను, కరుణను, క్షమాగుణాన్ని, వీటన్నిటిని కూడా మనము మరి తెలపవలసిన వారిగా ఉన్నాము. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు, చెడ్డ మాటకి చెడ్డ మాటలు మళ్ళీ సృష్టించకూడదు. అర్థమైందా? ముంచుకొస్తున్న చెడ్డ తరాలు అన్నటువంటి మన అంశంలో మరి చెడ్డ మాటలు నన్ను అన్నారు గనక నీవి ఇలాంటోడు, నీ పిల్లలు ఇలాంటి వాళ్ళు, నీ అన్నదమ్ముళ్ళు ఇలాంటి వాళ్ళు, ఇలా నీ ఇల్లే ఇలాంటిది అని నువ్వు ప్రతి దూషణ చేస్తే ఏమవుతుంది తెలుసా? అడుక్కుంటాడా? మళ్ళీ ఏం చేస్తాడు? నువ్వు అలాంటోడు, నేను ఇలాంటి, ఇవన్నీ కూడా మళ్ళీ దూషణకు ప్రతి దూషణ వచ్చేస్తాయి. కనుక ప్రేమైనటువంటి దేవుని వారలారా, చూడండి, చెడ్డ మాటలు పలుకుతున్న వారి గురించి కీర్తనల గ్రంథము 34లో కూడా మనం చదువుకోగలిగితే, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా చూసుకుందాం. కీర్తనల గ్రంథం 34:12లో అంటాడు, చెడ్డ మాటలు నేను మాట్లాడుతున్నాను, నాకేం భయం లేదనుకోని మనిషి మాట్లాడుతున్నాడేమో, కానీ ఒక చక్కని విషయాలు దేవుడు చెప్తున్నాడు. ప్రియులరా, నువ్వు మాట్లాడినా అవతల వాళ్ళు మాట్లాడినా ఏం చెప్తున్నాడు అక్కడ?
కీర్తన గ్రంథము 34:12 బ్రతకగోరు వాడెవడైన నుండునా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనను ఉన్నాడా? అంటే భూమి మీద బ్రతకాలనుకున్నట్లు ఏం రాకూడదు? ఏం రాకూడదు? భూమి మీద నేను బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలి, నా కుటుంబం అంతా శాంతి సమాధానాలతో ఉండాలి, దేవునిలో ఉండాలని కోరుకునేవాడు ఎలా ఉంటాడు తెలుసా? అందుకే మాట్లాడుతున్నాడు, బ్రతకగోరు వాడు ఎవడైనా నుండునా మేలు నొందొచ్చు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనను నున్నాడా? చెడ్డ మాటలు పలుకకుడి, చెడ్డ మాటలు పలుకకుడి. నీ సహోదరి విషయంలో, నీ సహోదరి విషయంలో, నీ అన్నదమ్ముల విషయంలో, నీ అక్క చెల్లెళ్ళ విషయంలో, నీ ఇరుగు పొరుగు వారి విషయంలో, ఎవరి విషయంలో నువ్వేం మాట్లాడకూడదు? చెడ్డ మాటలు మాట్లాడకాకు. చెడ్డ మాటలు మాట్లాడితే నువ్వు అనేక దినములు బ్రతకగోరాలనుకుంటే మాట్లాడాకు. ఒకవేళ బ్రతకకూడదు, నేను చచ్చిపోవాలనుకుంటే మాట్లాడు. నీకు అలిసిపోయేంత వరకు మాట్లాడు అంటున్నాడు దేవుడు. నువ్వు అలసిపోయేంత వరకు మాట్లాడు. మాట్లాడి మాట్లాడి మురిగి 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 ఏమవుతుంది? కుక్క ఆకాశాన్ని చూసి మరుగుతే ఏమవుతుంది? మురిగి మురిగి నీకు అలసట వస్తుంది తప్ప ఏమి శూన్యం, ఏం జరగదు. కనుక ప్రేమైనటువంటి దేవుని వర్లరా, అందుకే అంటున్నాడు, నీవు అనేక దినములు బ్రతకగోరు వాడవై నున్నాడా? మళ్ళీ ఎవడైతే ఈ భూమి మీద అనేక దినాలు బ్రతకాలనుకుంటున్నాడో, మంచిది ప్రేమ కలిగి బ్రతకాలనుకుంటున్నాడో, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో. కాచుకో. ఎందుకు మాట్లాడుతున్నావు? కాచుకో. నాకెవరేంటి, నాకు అన్నీ ఏమైనా వచ్చానని వెర్రనిలుగుతున్నావా? నువ్వు చేస్తావు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు దేవుడు? నువ్వు చేస్తావురా గ్యారెంటీ అంటున్నాడు. కనుక కొంతమంది ఎదుటి మనిషిని మాట్లాడి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలియని వారికి రేపి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అంటే పాపం ఏదైనా పాపమే. నువ్వు బహిరంగంగా విమర్శించడం ఒక మోడల్ అయితే, నువ్వు లోపల ప్రేరేపించి ఉంటున్నటువంటి ఇది కూడా పాపమే. అంటే నువ్వు మరి ఆ చెడ్డ మాటలు పలకకుండా నీ పెదవులను, నీ నాలుకను, మళ్ళీ కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను అని చెబుతూ 14వ వచనంలో, కీడు చేయటం మాని మేలు చేయము. నువ్వు అనేక దినములు బ్రతకాలనుకుంటే భూమి మీద ఏం చేయాలో తెలుసా? చెడ్డ మాటలు ఎవరి మీద మాట్లాడదు, కామెంట్ చేయొద్దు. నువ్వు ప్రేమ కలిగుండు. కనుక కీడు చేయటం మాని మేలు చేయుము, సమాధానము వెదికి దానిని వెంటాడుము. సమాధానం ఎలా వస్తుందో దాని గురించి ఆలోచన చేయాలి తప్ప, నువ్వు మేలు చేయుము. మేలు చేయాలి. మేలు ఎలా చేయాలి? మేలు చేయాలి. నాకు ఒకవేళ శత్రువుగానే ఉన్నాడు అనుకో, నేనే శత్రువుగా నీకు ఉన్నాను అనుకో, లేకపోతే మనమే గ్రామంలో కానీ సమాజంలో కానీ శత్రువులుగా ఉన్నారనుకో, వాళ్ళకి ఏం చేయాలి? మేలు చేయి. సమాధానం కొరకు నువ్వు వెంటాడాలి. నువ్వు డబ్బు కొరకు, ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు, అధికారాల కొరకు నువ్వు వెంటాడడం అంటే ఉరకడం, పరిగెత్తడం. దాని కొరకు నువ్వు పరిగెత్తుతున్నావు తప్ప మేలు చేయటానికి. నా శత్రువు ఉన్నాడా? నన్ను ఏమైనా కోపపడుతున్నాడా? నేనేం చేయాలి నా సహోదరికి? నేనేం చేయాలి నా సహోదరికి? నేనేం చేయాలి నా అన్నకి, నా తమ్ముళ్ళకి, నా అక్క చెల్లెళ్ళకు, నా పొరుగు వారికి అని నువ్వు ఆలోచన చేయాలి తప్ప, మేలు చేస్తే నిన్ను ఏమవుతాడు? ఆ వ్యక్తి నీకు ముక్తుడైపోతాడు. ప్రేమిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. భోజనం పెట్టు, బట్టలి, ఇది చేయాలి తప్ప విమర్శ 100 సార్లు విమర్శలు చేసిన 100 సార్లు నువ్వు కీడుకు ఏమంటారు, నా నామం నిమిత్తం మీ మీద జనులు చెడ్డ మాటలలో పలుకుతున్నప్పుడు ఎందుకు చెడ్డ మాటలు పలుకుతున్నావు? ఏమవుతుంది? ఇంతకీ ఏం జరగదు. నీకే పాపం, అది నీకే పాపం. కనుక ప్రేమైనటువంటి దేవుని వారలరా, 15వ వచనాన్ని కూడా చదువుకుందాం. కనుక మేలు చేయుము, సమాధానం వెతికి దాన్ని వెంటాడుము. 14లో చదువుకున్నాం. 15లో యెహోవా దృష్టి నీతివంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. నా పిల్లలు ఏమంటారా? వాడు అలా అంటున్నాడు, వీళ్ళు ఎలా అంటున్నారు,
నా పిల్లలు నన్ను అనుసరిస్తారా, తొలగిపోతారా, లేకపోతే రెచ్చిపోతారా, లేకపోతే దూషణకు ప్రతి దూషణ చేస్తారా, కీడుకు ప్రతి కీడు చేస్తారా అని ఆయన పరలోకము నుండి యెహోవా దృష్టి అనగా ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరకు వంగి వంగి ఉన్నవంట. ఆయన ఏం ఏం చెప్తారు నా పిల్లలు ఈ సమయంలో? దేవా వీరికి క్షమించుము, దేవా వీరికి తెలియదు, అపార్థం చేసుకుంటున్నారు కనుక వీరిని క్షమించుము. సిలువలో మన ప్రభువు ఏం నేర్పించాడు? తనను కత్తితో బల్లెపు పోటుతో పొడిచినటువంటి సందర్భంలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అని ఏ విధంగా క్షమాగుణాన్ని ప్రసాదించాడో ప్రియులరా, మనం కూడా అలా ఉండాల్సినటువంటి వారిగా ఉన్నాం. అంటే ముంచుకొస్తున్న చెడ్డ తరాలలో మనమేం నేర్పాలి? వాళ్ళకి మంచిది నేర్పు. నేను వాక్యం చెప్తాను అనుకొని మన దొమ్మలు దర్చుకోవటం కాదు. మంచి చేయాలి, మన పొరుగు వారికి ఒకరికొకరు మంచి చేయాలి, సమాధానం కొరకు ఏం చేయాలో చేసుకోవాలి మనం. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, 15 చదువుకున్నాం కదా, అదే మత్తయి గారు రాసినటువంటి సువార్తలో యేసుప్రభుల వారు ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 34 వచనాన్ని చదువుకుందాం. 12 సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకుదురు. సర్ప సంతానం అనగా మీరు దయ్యం పిల్లలు అన్నాడు దేవుడు. ఎవరైతే చెడ్డ మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళు ఎవరు? చెప్పాను కదా, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, సహోదరుల మధ్య, వీధి మధ్య, గ్రామం మధ్య విభేదాలను సృష్టించే ఏ ఒక్కడు ఉన్న ప్రేమైన వర్ల అలాంటి వాడు ఒకనాడు అలాంటి వారిని ఏం చేశాడు? ఈ శాస్త్రు పరిచయులు అన్నటువంటి వీళ్ళు కూడా అలాంటి ఆలోచనలు కలిగే ఉన్నారు. 12:34 అంటున్నాడు కదా, ఏమన్నాడు? సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మంచి మాటలు పలకగలరు. హృదయమందు నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడును కదా. నీ హృదయంలో ఏముంది? చెడ్డ మనస్తత్వం ఉంది. నీ మనసులో అక్కస్సులు ఉన్నాయి. నీ మనసులో చెడ్డ సాతాను సంబంధమైన మనసు ఉంది. అలాంటప్పుడు నీ సహోదరిని నువ్వేం చేస్తావు అంటే చెడ్డగానే అర్థం చేసుకుంటావు. కనుక ఏమన్నాడు? ఇలాంటి వారిని, చెడ్డ మాటలు పలికే వారందరూ కూడా ఏమన్నాడు? సర్ప సంతానం అన్నాడు. అంటే సాతాను సంబంధులైతేనే ఇలాంటివి మాట్లాడతారు. తర్వాత ఏమన్నాడు కీర్తనలో? నీవు మంచి దినములు చూడగోరిన ఎడల నీవు కపటమైన మాటలను, చెడ్డ మాటలను నీ నోటికి రానీయకుము అంటాడు. అలాగనే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు పత్రిక మొదటి పత్రిక 3 ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా చదువుకుందాం ప్రియులారా. ఇక్కడ మనకి రెండు రకాల మరణం. చెడ్డ తరములలో మనం చెడ్డవారిగా మారిపోయి చెడ్డ మాటలు మనం ఎవరి మీద కామెంట్ చేసినా మాట్లాడినా వారికి చెప్తున్నాడు, నువ్వు మంచి దినాలు చూడగోరితే నీ నోటికి కపటమైన మాటలను, దూషణకరమైన మాటలు నీ నోటికి రాని, అబద్ధమైనటువంటి మాటలు నువ్వు పలకొద్దు అని కీర్తనలో చెప్తే, మత్తయి సువార్తలో అలా పలికేవాడందరూ కూడా వేషధారులే అన్నాడు. ఇక్కడికి వచ్చే లోపల ఏమంటున్నాడు చూడు, అలా మరి భౌతికంగా నువ్వు భూమి మీద బ్రతకాలనుకుంటే అవి మాట్లాడొద్దు అంటాడు. ఇక్కడికి వచ్చే లోపల ఏమంటున్నాడు పేతురులో 3:10 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దానిని పలకకుండగా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండగా తన పెదవులను కాచుకొనవలెను. తన నాలుకను జాగ్రత్తగా మాట్లాడాలి. తర్వాత మరి జీవమును ప్రేమించి, జీవం కొరకు మాట్లాడాలి. మన క్రైస్తవులు దేని కొరకు మాట్లాడాలంటే జీవం అనగా
నిత్య జీవాన్ని సంపాదించుకోవటానికే. మరి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. మంచి దినములు మన ఆత్మకు దేవుడు పరలోకాన్ని తెచ్చుకునే విధంగా మనం ఉండాలి అన్నటువంటిది ఇక్కడ భావం. దీని ఉద్దేశం ఏంటంటే, ఉద్దేశం అంతా కూడా నువ్వు పరలోకానికి వెళ్ళకుండా కూడా మారిపోతావు. భూమి మీద దినములే మాత్రమే కాదు, పరలోకానికి కూడా నువ్వు సర్పసంతానంగా మారిపోతే, నువ్వు చనిపోతే పరలోకానికి కూడా వెళ్ళవు. నిత్య పాతాళానికి వెళ్ళిపోతావు. అందుకే అంటున్నాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనుము. 11 అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెదికి దానిని వెంటాడవలనని అనుసరింపవలను అంటున్నాడు. దాన్ని అనుసరించాలి, సమాధానం, మేలు. కనుక మేలు కొరకు మనమందరం ఉండాలన్నటువంటిది మనవి చేస్తూ 19 వచ్చిన కీర్తనల గ్రంథం చదువుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 34 అధ్యాయం 19లో ఏమంటున్నాడు? కీర్తనల గ్రంథము 34:19లో అంటున్నాడు, నీతివంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. మానవుని ప్రయత్నాలు ఎన్నున్నా, మానవుని ఆవరించిన అపవాది ప్రయత్నాలు ఎన్నున్నా, నీతివంతులకు కలుగు ఆపదలు ఎన్నంట? 1, 2, 3, 4 అనేకములు కలుగుతాయి. అనేక శోధనలు శోధిస్తుంది అపవాది కూడా. అబ్రహాముని 100 సంవత్సరాలకు పిల్లలు పడితే ఏమన్నది? శోధన. దేవుడు దేవుడు ఆ కుమారుని అబ్రహామును శోధించినప్పుడు ఏమన్నాడు? పరిశోధించినప్పుడు, నీ ఒకానొక కుమారుని ఇచ్చి నా కుమారుని ఒకసారి పరిశోధిద్దామని దేవుడు అడిగినప్పుడు ఏం చేశాడు? అలా దేవుడు కూడా పరిశోధిస్తాడు మనని. నిలబడతాడా? నిలబడలేడా? నడుచుకుంటారా? నడుచుకోలేరా? కనుక అబ్రహాము ఎలాగైతే దేవుని మాటకు విధేయుడై ఉన్నాడో, అలాగనే సాతాను కూడా యోబుని శోధించింది. కుటుంబం అంతా కూడా మరి చంపేయబడేటటువంటి విధంగా తన పిల్లలు, ఆడపిల్లలు, కుమారులు, కుమార్తెలను కూడా తమకు కలిగిన సమస్తాన్ని కూడా అపవాది శోధనలో శోధింపబడినప్పుడు, మరి నీతివంతునికి అనేక ఆపదలు కలిగినప్పుడు కూడా వాటి నుండి తప్పించాడంట. ప్రేమైన దేవుని వాళ్ళరా, కనుక నీతివంతులుగా ఉందాం, మరి పరిశుద్ధులుగా ఉందాం, పవిత్రులుగా ఉందాం, ఎవరికి కీడు చేయకుండా ఉందాం, అందరికీ మేలే చేద్దాం. మనకి చేయని వారికి కూడా మనం ఏం చేయాలి? మేలే చేయాలి. కనుక ప్రియమైన వాళ్ళరా, అలాంటి వారిగా మనమందరం ఉండాలని, ముంచుకొస్తున్న చెడ్డ తరాలలో ఒక మంచి తరాలుగా సమాజంలో ప్రతి తల్లిదండ్రి పెంచాలని తెలియపరుస్తూ దేవుని యొక్క మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. దేవుడి కొద్ది వాక్యమును మన యొక్క వినికిడిలో మీ హృదయాల్లో ఫలింపచేయునుగాక. చెప్పబడిన